హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 6 అంతస్తుల భవనం కూల్చివేత కొనసాగుతోంది. సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు అక్కడ. దీనిపై ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్లు పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించి కూల్చివేతలకు ఆదేశించారు. దీంతో హైడ్రా యాక్షన్లోకి దిగింది. జంబో మెషిన్ సాయంతో కూల్చేస్తూ ఉన్నారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించినట్టుగా చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైకోర్టులో ధిక్కార పిటిషన్ కూడా దాఖలైందని తెలిపారు ఆయన. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 6 అంతస్తుల భవనం కూల్చివేత ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సంఘటనా స్థలం నుంచి. సతీష్. ఎస్ నళిని, దాదాపు 7 గంటల నుంచి అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఈ భవనం కూల్చివేత కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు. అయితే మధ్యాహ్నం వరకు కూడా చిన్న మిషన్తో కూల్చివేశారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి జంబో మిషన్ ద్వారా కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ మిషన్ ద్వారా స్లాబు అదేవిధంగా పిల్లర్లని కూల్చివేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ వెహికల్ దీనికి సంబంధించి జంబో మిషన్కి సంబంధించినటువంటి రాడ్డు కొంత క్రాస్ అయింది. దీంతో ఒక 10 నిమిషాలుగా ఆగిపోయింది వరకు. దానికి సంబంధించి దాన్ని చేంజ్ చేస్తున్నారు. ఏదైతే ఆగిపోయినటువంటి మిషన్ మరి ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఒకసారి మనం ఈ బిల్డింగ్ని కూడా పరిశీలించవచ్చు. 6 ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ 6 ఫ్లోర్లతో పాటుగా కింద సెల్లార్ కూడా ఉంది. 2 సెల్లార్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ సంబంధించి ఈ మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి దీనికి ఎలాంటి సెట్ బ్యాక్ కూడా లేదు. చుట్టూ ఫైర్ ఇంజన్ తిరగడానికి లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా బయటికి పోయే విధంగా లేదు అనేటటువంటి విషయాన్ని రంగనాథ్ చెప్పారు. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. గతంలో అంటే దీనికి సంబంధించి గత సంవత్సరం ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ దీనికి అనుమతి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ని కూల్చివేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్లాబ్కి కొన్ని హోల్స్ చేసి కూడా వెళ్ళారు. ఇక్కడ నిర్మాణం చేపట్టకూడదని చెప్పి హోల్స్ చేసి రంధ్రాలు చేసి వెళ్ళారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం కొనసాగింది. హోల్స్ చేసినా సరే దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉన్నటువంటి బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా రెడీ అయిపోయింది. దీంట్లో ఈ చుట్టుపక్కల అంటే దీనికి సంబంధించినటువంటి ఇంకా మరొక 1 నుంచి 2 నెలల్లో దీంట్లోకి వచ్చి ఆక్యుపై చేసే విధంగా కూడా సిద్ధమైపోయింది. పెయింటింగ్ వర్క్ కూడా పూర్తయిపోయినటువంటి దీనికి సంబంధించి హైకోర్టు ఆర్డరు ఉంది. దీనికి అనుమతి లేదు అని పర్మిషన్ కూడా లేదు. ఆ విధంగా సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరిగిందనేటటువంటి విషయాన్ని రంగనాథ్ దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఇక్కడ అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు వచ్చి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆయన నేరుగా రంగనాథ్ నేరుగా ఇక్కడికి వచ్చి ఈ పరిసరాలను కూడా పరిశీలించారు. ఈ బిల్డింగు ఏ విధంగా ఉంది, నిజంగానే ఇక్కడ ఇచ్చినటువంటి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణం జరిగిందా, ఎలా ఉందని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్తో కూడా మాట్లాడిన తర్వాత చాలా క్లియర్ కట్గా దీనికి సంబంధించి అంటే మొత్తం అనుమతి లేకుండా ఉంది, సెట్ బ్యాక్ లేకుండా ఉంది కాబట్టి దీన్ని వెంటనే కూల్చాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం చూసిపోయిన తర్వాత ఈరోజు ఉదయం నుంచే ఈ కూల్చివేతల కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు. అయితే 6 గంటలకే కూల్చివేస్తారు అనుకున్నప్పుడు కూడా మిషన్స్ రావడంలో కొంత లేట్ అయింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేరే చిన్న జేసీపీతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత ఈ జంబో మిషన్తో కూల్చివేస్తున్నారు. అయితే బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా నిర్మాణం చేస్తున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి చేసేటటువంటి టెక్నికల్ టీం కూడా చెప్తున్నారు. అందుకే చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పిల్లర్లు అదేవిధంగా స్లాబ్ని కూల్చి వేసేటటువంటి క్రమంలో ఆ మిషన్ కూడా వంకరపోయింది. అనుకున్నటువంటి రాడ్ కూడా వంకరపోయింది. అందుకే దాన్ని కూడా చేంజ్ చేస్తున్నామని చెప్తున్నాం. మరొక 10 నుంచి 15 నిమిషాల్లో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ జంబో మిషన్ ద్వారా అయితేనే స్లాబ్ అదేవిధంగా పిల్లర్లని కూల్చివేసే ప్రయత్నం చేస్తాం. మనం ఒకసారి చూడొచ్చు. ఈ బిల్డింగ్కు సంబంధించి మొదట గోడలు కావచ్చు, లోపల ఉన్నటువంటి అన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాతనే పిల్లర్లు అదేవిధంగా మిగతా వాటిని కొట్టివేయడం ద్వారా ఇది కిందికి పడిపోతుంది. లేకుంటే ఈ పక్కన పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. పక్కన ఇటు సైడు వేరే హోటల్స్ ఉన్నాయి, ముందు మెయిన్ రోడ్డు ఉంది. దీనికి ప్రధానంగా ఈ రూట్ నుంచి అంటే కంటిన్యూగా వెహికల్స్ వెళ్ళేటటువంటి అయ్యప్ప సొసైటీ నుంచి మాదాపూర్ అదేవిధంగా ఇటు కూకట్పల్లి వెళ్ళేటటువంటి కనెక్టింగ్ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ద్వారా నిత్యం వేలాదిగా వాహనాలు వెళ్తుంటాయి. ఈరోజు సండే కావడంతో కొంత వాహనాల రష్ తక్కువగా ఉన్నప్పటికీ కానీ సాయంత్రం పూట ఇంకా ఎక్కువగా రష్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ప్రమాదం జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ కూల్చివేతలు చేయాలని చెప్పి కూడా హైడ్రా
నిర్ణయం తీసుకుంది. అందుకోసమే డిఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రాక్స్ సిబ్బందితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్మాణం కూల్చివేయాలని చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ నిర్మాణం పూర్తి కాకపోవచ్చని చెప్తున్నారు. నిర్మాణం కూల్చివేత పూర్తి కాకపోవచ్చు అని చెప్తున్నారు. సాయంత్రం తర్వాత కొంత లైటింగ్ ఉండి అవకాశం ఉండి కూల్చివేసే విధంగా ఉంటే కూల్చివేస్తాం, కానీ లేకుంటే దీన్ని రాత్రి కొనసాగించాలా, లేకుంటే రేపు ఉదయం మళ్ళీ వచ్చి దీని నిర్మాణానికి సంబంధించి కూల్చివేసేటువంటి కార్యక్రమం కొనసాగించాలా, మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నళిని. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.